నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా అప్డేట్స్ చూద్దాం. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం. రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత ప్రమాణ స్వీకారం. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన సవితమ్మ మంత్రి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వక సంభాషణ. మత్స్యకార్య వేషధారణలో నర్సాపురం ఎమ్మెల్యే. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణ. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ఎంఎస్ రాజు. సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యునిగా నందమూరి బాలకృష్ణ ప్రమాణ స్వీకారం. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్.
2021 నవంబర్ 19వ తేదీన తనను తన కుటుంబ సభ్యులను అసెంబ్లీలో ఘోరంగా అవమానిస్తుంటే తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగానే తిరిగి సభలో అడుగు పెడతాను అని శపథం చేశారు. ఈ రోజు సగర్భముగా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో సభ నాయకుడిగా మొదట చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పవన్, అనిత ప్రమాణం చేశారు. వరుసగా ఎమ్మెల్యే ఆల్ఫాబెటిక్ ప్రకారం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభలో శాసనసభ్యునిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున సందడి చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని ఛాలెంజ్ చేస్తున్న వైసీపీ అడ్రస్ లేకుండా పోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే సభకు జగన్ వస్తారా రారా అనేది వేచి చూడాలి. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాప్తాడు శాసనసభ్యురాలు మాజీ మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో రాప్తాడు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పరిటాల సునీత పేరు చెప్పగానే సభ్యులు సందడి చేశారు. పరిటాల సునీత అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన పరిటాల సునీతమ్మ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదల్ని పాటిస్తానని, సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ్యులు సవితమ్మ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే సవితమ్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీమతి సవిత ఎస్ సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలుగా సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ మత్స్యకార వేషధారణలో నరసాపురం ఎమ్మెల్యే వినూత్న రీతిలో అసెంబ్లీకి వచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నరసాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన బొమ్మిడి నాయకర్ చేపవలతో సాంప్రదాయ మత్స్యకారునిగా వినూత్న రీతిలో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పొంగూరు నారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 16వ శాసనసభ సమావేశాలను ప్రోటేం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రారంభించారు. మొదటిసారిగా శాసనసభ్యులుగా డాక్టర్ పొంగూరు నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ నారాయణ పొంగూరు. పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన పొంగూరు నారాయణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యునిగా నందమూరి బాలకృష్ణ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా 3వసారి హిందూపురం శాసనసభ్యులుగా బాలకృష్ణ ఎన్నికైన విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నిలబడి అభినందనలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. ఆనాడు తనకు జరిగిన అవమానాలకు ఏ రోజైతే గౌరవ సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి బయటకు వచ్చారో అదే శపథంతో నేడు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మెట్లకు ప్రాణమిల్లి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు ఆనంద బాష్పాలతో సంతోషంలో తెలుగు తమ్ముళ్ళు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు. శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం. రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత ప్రమాణ స్వీకారం. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన సవితమ్మ మంత్రి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వక సంభాషణ. మత్స్యకార్య వేసే ధారణలో నర్సాపురం ఎమ్మెల్యే. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నారాయణ. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన ఎంఎస్ రాజు. సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యునిగా నందమూరి బాలకృష్ణ ప్రమాణ స్వీకారం.